హాయ్ ఫ్రెండ్స్, జెడ్పే యాప్లో సర్వీస్ వాలెట్లో ఉన్న అమౌంట్ను జెడ్ బజార్ యాప్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు ఇక్కడ మన కింద ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఇక్కడ చూడండి. కింద మనకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటేమో ప్రొసీడ్ టు పే, ఇంకొకటి ట్రాన్స్ఫర్ టు జెడ్ బజార్. మీరు సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ట్రాన్స్ఫర్ టు జెడ్ బజార్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీ యొక్క పిన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ 4 డిజిట్ టీ పిన్ అడుగుతుంది. అడిగిన తర్వాత ఈ టీ పిన్ ఎంటర్ చేసి కింద రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ సర్వీస్ వాలెట్లో ఉన్న అమౌంట్ జెడ్ బజార్లోకి వెళ్తుంది. అప్పుడు జెడ్ బజార్లో ఉన్న అమౌంట్తో మనం షాపింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. వేరే కొత్త వాళ్ళది ఐడి యాక్టివేషన్ చేయవచ్చు. మనం ఈ విధంగా ఇందులో నుండి అందులోకి అమౌంట్ పంపుకోవడం వల్ల జెడ్ బజార్ యాప్లో మనం షాప్లో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కొనుక్కునే ఆప్షన్ ఉంది. మనకు రీపర్చేజ్ చేసుకునే ఆప్షన్ ఉంది, లేదంటే వేరే వాళ్ళ ఐడి యాక్టివేట్ చేయవచ్చు అందులోకి వెళ్ళి. ఈ విధంగా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జై జెడ్పే, జై జెడ్ బజార్.